హలో అండి, వానాకాలం వచ్చేసింది కదా. అందరూ ఎట్లా ఉన్నారు? జలుబులు పిల్లలకి ఏవో పట్టుకుంటూ ఉంటాయి. అందుకని నేను ఈరోజు జలుబులు దగ్గుల నుంచి ఉపశమనంగా ఉండే ఉసిరికాయ పప్పులు చేసి చూపిస్తున్నాను. దీనికి ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఒక ఎండుమిర్చి వేసుకున్నాను. ఇక్కడ ఇంగువ 1/2 టీ స్పూను. ఇంగువ చాలా మంచిది, తప్పకుండా వేసుకోండి. రెండు టమాటాలు వేసుకున్నాను. ఇది మూత పెట్టి మగ్గించుకుందాం. ఇక్కడ 8 ఉసిరికాయలు తీసుకున్నాను. కొంచెం కలర్ మారిన ప్లేస్లో తీసేయండి. ఇవి కట్ చేసుకుందాము. టమాటాలు కొద్దిగా మగ్గినాయి. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. ఉప్పు 1.5 టీ స్పూను. కొద్దిగా కారం, మీ రుచికి తగ్గట్టు కారం. రెండు పచ్చిమిర్చి, ఒక నిమ్మకాయ అంత చింతపండు రసం, నా దగ్గర ఎప్పుడు చింతపండు నానబెట్టే ఉంటుందండి. అందుకని నేను మీకు సుమారుగా నిమ్మకాయ అంత అని చెప్తున్నాను. ఎప్పుడు నేను కప్పులో ఒక నానబెట్టుకునే పెట్టుకుంటాను. 4 ఉసిరికాయలు కట్ చేయకుండా 4 ఉసిరికాయలు కట్ చేసి వేసుకుందాం. ఇవి మునిగేదాకా నీళ్లు పోసి ఉడికించుకుందాము. కరివేపాకు రెమ్మలు. నేను రుచికి చక్కెర వేస్తున్నాను. బెల్లం కానీ చక్కెర కానీ వేసుకోవచ్చు, ఆప్షనల్. 2 స్పూన్లు వేస్తున్నాను. దీంట్లో కొంచెం కొత్తిమీర కాడలు వేసుకుని మరిగించుకుందాము. 10 నిమిషాలు ఉడికింది. ఇప్పుడు మనం వేసిన పెద్ద ముక్కలు పెద్ద కాయలు ఉడికాయో లేదో చూద్దాం. చక్కగా ఉడికిందండి. ఇప్పుడు 1/2 కప్పు కందిపప్పు ఉడకపెట్టుకున్నాను, అది వేస్తున్నాను. బాగా మ్యాష్ చేసి వేసుకోండి. కొత్తిమీర కాడలకి చాలా టేస్ట్ ఉంటుంది. ఆకుల కన్నా ఎక్కువ సువాసన కొత్తిమీర కాడల్లో ఉంటుంది. అందుకని కాడలు మాత్రం ఖచ్చితంగా పారేయకుండా వేసుకోండి. ఒక పొంగు రానివ్వగానే ఆపేద్దాం. ఒక పొంగు వచ్చిందంటే మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే కొంచెం వేసుకోండి, బాగుంటుంది. తురిమి పైన 1 టేబుల్ స్పూన్ చాలు. చాలా టేస్టీగా ఉండే ఉసిరికాయ పప్పులుసు రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది ఇది. సర్వింగ్ డిష్లోకి తీసుకుందాం. చాలా టేస్టీగా ఉండే ఉసిరికాయ పప్పులుసు ఒకసారి చేసి చూడండి. వానాకాలంలో చాలా చాలా పడిసము, దగ్గు, రొంప ఇవన్నీ పోతాయి. చాలా మంచిది కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.